అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారం. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్ని అయితే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు నీకు కనిపించేటువంటి ఈ విభూతిని తోసేయకుండా తాకు నాయన. తాకిన గడియల్లోనే, ఈ సందేశంలోనే నువ్వు ఒక మంచి శుభవార్త వినేలా చేస్తాను నాయన. నీ మనసులో నా మీద భక్తి కంటే, ప్రేమ కంటే ఎక్కువగా అనుమానమే నిండి ఉంది కదూ బిడ్డ. అనుమానం అంతా ఇంతా కాదు, నీ మది నిండా అనుమానమే దాగి ఉంది నాయన. నన్ను ఆరాధించడం వలన ఎలాంటి ప్రయోజనం కూడా నీకు లేదు కదూ. సాయి అంటూ పిలుస్తున్నావు. నీ కష్టాలను, సమస్యలను అన్నిటినీ నాకు విన్నవించుకుంటున్నావు కదా నాయన. నీ ప్రతి కదలిక నేను గమనిస్తూనే ఉన్నానని ఎందుకు నమ్మలేకపోతున్నావు? మరి అలాంటప్పుడు ఈ సాయిపై ఎందుకు అంతటి నమ్మకాన్ని పెంచుకున్నావు బిడ్డ? నమ్మకాన్ని పెంచుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు అంతగా అనుమానిస్తూ వస్తున్నావు? నీ కోరిక కూడా నెరవేర్చడం లేదనే కదా నీ బాధంతా కూడా బిడ్డ. నీ కోరిక ఎందుకు నెరవేర్చటం లేదు అనేది ముందు ముందు నీకే తెలుస్తుంది నాయన. బిడ్డలకు ఏమి కావాలనేది తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతూ ఉంటే వారికి ఏది మంచి, ఏది చెడు అనే విలువ, దాని గురించి వచ్చేటువంటి కష్టము, వాటి విలువలన్నీ ఎలా తెలుస్తాయి నాయన? ఏదైనా కానీ ఒక మంచి సమయం దేనికైనా కానీ రావాలని అంటూ ఉంటారు. కాబట్టే అలాంటి మంచి సమయం రావాలి. అలా వచ్చిన తర్వాత నీకు దక్కవలసింది ఏదీ కూడా దక్కకుండా ఆగదు బిడ్డ. అందుకు దైవ అనుగ్రహం ఎంతటి ముఖ్యమో, నువ్వు నాపై ఉంచే విశ్వాసం, నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం నాయన. నువ్వు నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా, పూజ చేసినా చేయకపోయినా నాపై అపారమైనటువంటి నమ్మకం ఉంటే చాలు బిడ్డ. నేను సప్త సముద్రాల నుండైనా సరే నువ్వు పిలిచిన వెంటనే నీ చెంతకు చేరుకుంటాను. కానీ నువ్వే గమనించడం లేదు బిడ్డ. కాస్త సమయానికి నిద్ర శరీరానికి అందిస్తూ ఉండు. అదే పనిగా ఆలోచిస్తూ నీ కోరిక నెరవేరడం లేదు, నెరవేరడం లేదు అని అనుకుంటూ అదే ధ్యాసలో ఉండిపోవద్దు నాయన. పనిలో పడి ఎక్కువగా దాని అందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం సతమతమయ్యేటువంటి ఆలోచనలతోనే గడుపుతూ వస్తున్నావు. నిన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని, అలాగే నిన్ను అర్థం చేసుకోవడం లేదనే భ్రమలో ఉంటున్నావు నాయన. ఎందుకంటే నీ మనసంతా కూడా అలా మారిపోయింది బిడ్డ. ఎవరు నిన్ను పట్టించుకోకపోతే ఏమైంది? నీకు ఎదురైనటువంటి వారిని నువ్వే చిరునవ్వుతో పలకరించు, సరిపోతుంది నాయన. కేవలం నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల వలనే నువ్వే వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నావు. కాబట్టే ఆ యొక్క ఆలోచన విధానం ముందు నీలో నుండి తీసివెయ్యి నాయన. అందరితోనూ నువ్వు ముందు సఖ్యతగా ఉండు. అలాగే వారందరితోనూ నువ్వు సంతోషంగా ఉండేందుకు నీలో దాగి ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి మాటలన్నీ వారితో చెప్పుకో బిడ్డ. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధనంతటినీ కూడా నీ శ్రేయోభిలాషులతో పంచుకో. అందులో ఎలాంటి తప్పు లేదు నాయన. కాకపోతే వారిచ్చేటువంటి ప్రతి సూచనను మాత్రం పాటించవద్దు. అందులో ఏది మంచి, ఏది చెడు అనేటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని భగవంతుడు నీకు కూడా కలిగించాడు కదు బిడ్డ. కాబట్టి వాటిల్లో ఏది మంచి, ఏది చెడో నువ్వు బాగా నిర్ణయించుకొని
ఒక నిర్ణయానికి రావాలి నాయన. నీ దగ్గర గొప్ప తెలివితేటలు ఉన్నాయి. సంపాదించే తెలివితేటలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. పోగొట్టుకున్న దాని గురించి ఇలా ఆలోచిస్తూ ఉండవద్దు. భవిష్యత్ గురించి భయపడవద్దు. అలాగే ఎవరిపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దు నాయన. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిది అంటూ ఉంటుందా? ఏది ఉండదు బిడ్డ. నీకు ఏమి కావాలో నాకు తెలుసు. ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలో నాకు తెలుసు. అలాగే నీకు ఏమి జరిగిందో నాకు తెలుసు నాయనా. అందుకే నేను నా పర్యవేక్షణలో తీసుకున్నాను. నా చేతుల్లోకే తీసుకున్నాను. నీ జీవితం ఇక నుండి చక్కగా మెరుగుపడబోతుంది బిడ్డ. ఇది నా వాగ్దానం నాయనా. ఇన్ని రోజులు నీ కోరిక పట్ల నేను ఎందుకు అంత ఆలస్యం చేశానో ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది నాయనా. నీ జీవితంలో నేను ఊహించనటువంటి, అసలు ఆలోచించనేలేనటువంటి అతి పెద్ద అద్భుతాన్ని ఈ బాబా అతి త్వరలోనే చెయ్యబోతున్నాడు. ఈ సాయి చూపించే మార్గంలో నువ్వు తప్పకుండా పైకి వస్తావు నాయనా. ముందు నీలో దాగి ఉన్నటువంటి అనుమానాలను, అలాగే నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని, వీటన్నిటినీ కూడా పక్కన పెట్టు. దేని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు నాయన. ఏమీ లేదు. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూనే వస్తున్నాను. నీకు నాపై నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు నా భక్తుడవి కాబట్టి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత నాపై ఉంది నాయన. నీకు నీ కోరిక పట్ల, అలాగే నీ సమస్యల పట్ల గొప్ప మార్పు రాబోతుంది బిడ్డ. ఆ మార్పు కూడా ఈరోజు సాయంత్రం నుండే ఆరంభం కాబోతుంది నాయన. అలాగే మరొక విషయం గురించి చెబుతున్నాను. నిన్ను బాధ పెట్టినటువంటి సందర్భాల గురించి కానీ, లేదా నువ్వు పోగొట్టుకున్న దాని గురించి కానీ ఎక్కువగా ఆలోచించనే వద్దు. ఎందుకంటే కాలం అనేది అన్నిటికీ సమాధానం చెప్పి తీరుతుంది. కావలసింది కాస్తంత ఓర్పు మాత్రమే నాయన. ఒక విషయం చెప్పనా? మీరు నాపై నమ్మకాన్ని ఉంచినా ఉంచకపోయినా బాబా ఎవరినైనా ఒక్కసారైనా సరే భక్తుడిగా స్వీకరిస్తే ఇక ఆ భక్తుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఏదో ఒక రూపంలో సాయి మాత్రం వెంటనే ఉండి రక్షిస్తూ ఉంటాడు బిడ్డ. ఎక్కడైతే నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావు, ఎక్కడైతే నువ్వు ఎవరి ద్వారా బాధింపబడ్డావు, ఎక్కడ నువ్వు వేధింపబడ్డావు, ఎక్కడ నువ్వు పడిపోయావు, తిరిగి అక్కడే నిన్ను 100 రెట్లు బలంగా కాలం నిన్ను నిలబెడుతుంది నాయన. అందుకు కావలసింది బలమైనటువంటి సంకల్పం. ఎందుకంటే ఆ కాలమే ఈ సాయినాథుని అనుగ్రహం వలనే నడుస్తుంది కాబట్టి. వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా అయితే ఉంటుందో, ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్న మేఘబిడ్డ కొద్దిసేపు కాంతిని కప్పివేస్తుంది. ఒకసారి చీకటి మేఘం మాయమైపోతే మరలా వెలుగు కనిపిస్తుంది నాయన. కాబట్టే సమస్యల నుంచి కూడా, అలాగే నీ కోరికల గురించి కూడా చింతించనవసరం లేదు నాయన. నీ సమస్యలు కూడా చీకటి మేఘాల వలె తప్పకుండా అదృశ్యమైపోతాయి. నీ కోరిక సఫలీకృతం కాబోతుంది బిడ్డ. ఈ సాయిని నువ్వు ఎన్నిసార్లయితే నువ్వు స్మరిస్తూ ఉంటావో, నీ యొక్క తలరాత అదృష్టం కూడా అన్నిసార్లు మారుతూ ఉంటుంది నాయన. అందుకే ప్రతి నిత్యం సాయి స్మరణ చేస్తూ ఉండు. అయితే మరలా నీకు ఒక విషయం చెబుతున్నాను. ఈరోజు వరకు నువ్వు అనుభవించినటువంటి ఒత్తిడిని అంతా కూడా తీసివేసే సమయం ఆసన్నమైందని చెప్పాను కదా బిడ్డ. మరి నాపై నీ నమ్మకం బలపడినట్లయితే నీ ఒత్తిడి, బాధ నెమ్మదిగా తొలగిపోయి నీకు మంచి శాంతి కూడా ఏర్పడుతుంది నాయన. ఎవరికైనా జీవితంలో ప్రతిదీ కష్టమే. కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రతిదీ పొందుతారు బిడ్డ. ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు సత్యాన్నే నమ్ముకొని, అలాగే భగవంతుడినే నమ్ముకొని ఉంటే దానికి ఎప్పటికైనా కూడా పొందకుండా ఉండరు. ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ కూడా సత్యానికే అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం నీ జీవితంలో వచ్చేటువంటి ఒక గొప్ప మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇక ఈరోజు ఈ విభూదిని తీసుకోమని చెప్పాను కదా. ఈ విభూది పరమ పవిత్రం, పరమ విచిత్రం. లీలా విభూతం అంటూ సాయినాథుని ఊదిని స్మరించుకొని సేవిస్తూ ఉండు. ఎందుకంటే నా భక్తులు ఎదుర్కొనేటువంటి కష్ట నష్టాలు, దుఃఖాలు, అపాయములు, నివారణ సాధ్యం కానటువంటి రోగాలు
ఎన్నింటినో కూడా ఈ యొక్క ఊదే నయం చేసింది. కాబట్టి ఈ ఊదిని నువ్వు సేవించేటప్పుడు మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించి కొంత నుదిటిపైన మరికొంత మంచి నీటిలో కలిపి సేవిస్తే ఎంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి బిడ్డ. అయితే ఏ విశ్వాసం లేకుండా సేవిస్తే మాత్రం ఎటువంటి ప్రయోజనం కలగదు నాయన. సాయి భక్తులకు బాబా యొక్క ఊది ఒక వరప్రసాదమే అని చెప్పాలి. నేటి కూడా లక్షలాది మంది సాయి భక్తులు అచంచలమైనటువంటి భక్తితో సాయి యొక్క ఊదిని సేవించి ఎన్నెన్నో చక్కటి ఫలితాలను పొందారు, పొందుతూనే ఉన్నారు బిడ్డ. నేను అక్కడ ఇక్కడ ఎక్కడా లేను, నీ హృదయంలో ఉన్నాను. కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీకు తెలియచేస్తున్నాను. బాధలో ఉన్నవారికి 4 మంచి మాటలను చెప్పడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది నాయన. ఆ మాటల వలన కాసేపైనా ఒత్తిడి నుండి వారు బయటపడితే అంతే చాలు బిడ్డ, నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను నాయన. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.